ఒక అమ్మాయి తన బస్సులో వెళ్తూ ఒక వీడియో తీయడం వల్ల ఒక వ్యక్తి సూసైడ్ చేసుకునేలా చేసింది. అవును, ఇది నిజమే. అది జనవరి 16 మధ్యాహ్నం 2 గంటలు. ఒక 42 ఇయర్స్ ఓల్డ్ దీపక్ క్యూ అనే ఒక వ్యక్తి కేఎస్ఆర్టీసీ బస్సులో కాంజీగోడ్ నుంచి కాన్పూర్కి వెళ్తున్నాడు. అలాగే షిమ్జిత్ ముస్తఫా అనే అమ్మాయి కూడా దాంట్లో ఎక్కింది. అలాగే ముందుకు ట్రావెల్ అవుతూ ఉన్నారు. ఆ అమ్మాయి ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్. ఆ అమ్మాయి ఉన్నట్టుండి ఫోన్ తీసి ఒక వీడియో రికార్డ్ చేసింది. అందులో ఏముందంటే, ఈ దీపక్ క్యూ అనే వ్యక్తి ఆ అమ్మాయికి టచ్ చేసినట్లు ఉంది. అలాగే ఆ వ్యక్తి నన్ను కావాల్సిన ఎక్కడికి పోతే అక్కడికి జరుగుతూ వచ్చాడు. ఇలాంటి వాళ్ళని మనం దారుణంగా శిక్షించాలి అని ఆ వీడియో రికార్డ్ చేసి తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో పోస్ట్ చేసింది. ఆ వీడియో 48 అవర్స్ కాకముందే వైరల్ అయింది. 2 మిలియన్ వ్యూస్ కూడా వచ్చాయి. సో ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. తర్వాత జనవరి 18 ఈ దీపక్ అనే వ్యక్తిని చూడడానికి తన పేరెంట్స్ తన ఇంటికి వెళ్లారు. ఆ డోర్ ఓపెన్ చేస్తే ఎవరూ కనిపించలే. ఒక్కసారిగా పైనకి చూస్తే తను సూసైడ్ చేసుకొని ఉన్నాడు. కేవలం ఒకే ఒక వీడియో పోస్ట్ చేయడం వల్ల ఒక ప్రాణం పోయింది. కానీ ఆ అమ్మాయి వాదన ఏమంటే, ఆ వ్యక్తి నన్ను కావాల్సికైనా వచ్చి టచ్ చేశాడు, ప్రైవేట్ పార్ట్స్ ను కావాలనే ముట్టుకున్నాడు అని తన వీడియోస్ తో చెప్పుకొచ్చింది. ప్రజెంట్ ఈ కేసు దేశమంతా వైరల్ అయింది. అలాగే ఆ వీడియో తీయడం వల్ల ఒక వ్యక్తి చెడిపోవడం వల్ల తన మీద సెక్షన్ 108 ప్రకారం కేసు మూవ్ ఆన్ అవుతుంది. అందరూ దీపక్ ను సపోర్ట్ చేస్తూ ఇలా చేయడం చాలా తప్పు, అలాగే ఇలా వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం ఇంకా తప్పు అని అందరూ ఆ అమ్మాయి ఎగ్నెస్ట్ గా మాట్లాడుతున్నారు. ప్రజెంట్ ఈ కేసు చాలా ట్రెండింగ్ అవుతుంది. అలాగే కేరళ మగవాళ్ళు ఎంతో మంది కార్డ్ బాక్స్ అని ప్రొటెస్ట్ చేస్తున్నారు.